జెన్జీ ఈ పేరు వింటేనే ప్రభుత్వాలు భయపడుతున్నాయి. అవినీతి కనిపిస్తే చాలు యువత రోడ్డెక్కేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించలేదా వాటిని కూల్చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం నేపాల్లో ప్రభుత్వాన్నే కూల్చేశారు. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు విశ్రమించలేదు. ఏకంగా ప్రధానినే రాజీనామా చేసేలా ఉద్యమించారు. ఇప్పుడు నేపాల్ జెన్సీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పలు దేశాల్లో యువత ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పుడు మెక్సికోలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జెన్జీ యువత ప్రపంచ రాజకీయాలను తమ ఉనికితో వణికిస్తున్నారు. 1997 తర్వాత పుట్టిన యువతను జెన్జీలుగా పిలుస్తున్నారు. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరం ఫోన్, ఇంటర్నెట్, స్వేచ్ఛ, వ్యక్తిత్వం వీటితోనే పెరిగింది. కానీ అదే సమయంలో అవినీతి, అసమర్థత, మోసపూరిత రాజకీయాలు వీటిని స్పష్టంగా గమనిస్తూ వచ్చింది. అందుకే ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. జెన్జీ తరం రాజకీయాలను కేవలం చూస్తూ ఉండదు, విషయాలను మార్చేస్తుంది. ఆ మధ్య నేపాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టిన ఈ జెన్ జెడ్ ఉద్యమాలు ఇప్పుడు మెక్సికోను తాకి అక్కడ కూడా పాలనా వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రస్తుతం మెక్సికోలో మొదలైన ఆందోళన సాధారణంగా కనిపించడం లేదు. ఏ దేశంలో అయినా రాజకీయాలతో అవినీతి ముడిపడే ఉంటుంది. అంతేకాదు నేరాలు, అదుపు తప్పడం, ప్రభుత్వం నిర్లక్ష్యం వంటి సమస్యలు ఉన్నాయి. ఇక ఎన్నికల సమయంలో నేతల వాగ్దానాలు, ఉచితాలు వంటి ప్రకటనలు చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. ఇంతకాలం ప్రజలు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. కానీ జెన్జీ యువత మాత్రం వీటిని సహించడం లేదు. ఓటుకు నోటు తీసుకునే రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. రాజకీయాలపై క్లారిటీ లేకపోయినా అవినీతి మాత్రం సహించడం లేదు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలనే డిమాండ్తో యువత రోడ్లపైకి వచ్చింది. అవినీతి, పోలీసులు అదుపు చేయలేని నేరాలు, ప్రభుత్వం తీసుకోని చర్యలు అన్నీ కలిసి దీర్ఘకాలంగా పేరుకుపోయిన అసహనం వారిలో పేలుతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది యువత రోడ్లపైకొచ్చి నిరసనలు మొదలుపెట్టారు. వారి ఆగ్రహం చూసి అధికారులు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నిరసనలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పరిస్థితి చేజారిపోయింది. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న యువత అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్ వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ప్యాలెస్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను వారు కూల్చివేయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలు, లాఠీ చార్జీలు అక్కడ పరిస్థితిని రణరంగంగా మార్చేశాయి. ఈ ఘర్షణల్లో 120 మందికి పైగా గాయపడగా వారిలో 100 మంది పోలీసులే ఉన్నారు. దీంతో అధికార వ్యవస్థను ఎదిరించే ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, మేమే ఈ దేశ భవిష్యత్తు అని చెప్పే ఆ తరం ఉత్సాహం ఈ సంఘటనల్లో స్పష్టంగా కనబడిందని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం ఇదే పరిస్థితి నేపాల్లోనూ చోటు చేసుకుంది. నేపాల్ ప్రభుత్వం టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ చేయడం జెన్జీ తరాన్ని రెచ్చగొట్టింది. ప్రస్తుతం జెన్జీ తరం ఈ యాప్స్ను కేవలం వినోదంగా మాత్రమే చూడడం లేదు. వారి స్వేచ్ఛ, వ్యక్తీకరణకు సోషల్ మీడియా ఒక సాధనంగా మారింది. ఈ స్వేచ్ఛను నేపాల్ ప్రభుత్వం రాత్రికి రాత్రి రద్దు చేయడాన్ని వారు సహించలేకపోయారు. దీంతో అక్కడి యువత రోడ్లపైకొచ్చారు. సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు తర్వాత అవినీతి, నిరుద్యోగం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలుగా మారాయి. రోజు రోజుకు హింస పెరిగింది. పోలీసుల కాల్పులు జరపడంతో అధికారికంగా 22 మంది చనిపోయారని తేల్చారు. కానీ 74 మందికి పైగా మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాక 300 మందికి పైగా గాయపడ్డారు. ఫలితంగా సెప్టెంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడంతో అక్కడ యువత శాంతించారు. అప్పటి నుంచి నేపాల్లో కొత్త రాజకీయ పాలన మొదలైంది. అయితే ఆ మార్పు ప్రజలకు ఏ మేర ప్రయోజనం చేకూర్చిందనేదే ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఇక ఇదే తరహాలో బంగ్లాదేశ్లో గత ఏడాది జరిగిన విద్యార్థుల ఆందోళనలు షేక్ హసీనా 15 ఏళ్ల పాలనను కూలదోశాయి. శ్రీలంకలో 2022లో రాజపక్సేల కుటుంబ పాలనను పడగొట్టింది. ప్రస్తుతం తమకు ఉద్యోగాలు లేవు, భవిష్యత్తు లేదు, అవినీతి మాత్రం రాజ్యమేలుతోందనే ఆగ్రహం యువతను ఆందోళనల వైపు నడిపిస్తోంది. వీరికి కొత్త రాజకీయాలు ఎలా ఉండాలో పూర్తి క్లారిటీ లేదు. కానీ పాత రాజకీయాలను మాత్రం వీరు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ముందు ప్రభుత్వాలు పడగొట్టేస్తే చాలు అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు మారితే సమస్యలు పరిష్కారం అవుతాయా? నేపాల్లో ప్రభుత్వం మారింది, కానీ ఇప్పుడు
అక్కడ కూడా అదే అవినీతి, అదే నిరుద్యోగం. శ్రీలంకలో రాజపక్సేలు పోయారు, కానీ ఆర్థిక సంక్షోభం ఇంకా తగ్గలేదు. మెక్సికోలో క్లాడియా షిన్బామ్ పోతే డ్రగ్ కార్టెల్స్ మాయమవుతాయా అనేవి సమాధానం లేని ప్రశ్నలు. జెన్జీ ఆందోళనలు కొత్త తరహా ఉద్యమాలకు నాంది కావచ్చు, కానీ దానికి స్పష్టమైన దిశ, నాయకత్వం, ప్రత్యామ్నాయ రాజకీయ దృష్టి లేకపోతే ఇది కేవలం గందరగోళంగా మిగిలిపోతుంది.